హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో చాలా మంది యూట్యూబ్ ఫీల్డ్‌లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా బిగినింగ్ స్టేజ్‌లో చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్ ఏదైనా ఉంది అంటే అది వ్యూస్. వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన యూట్యూబ్ ఏందంటే ఒక కొత్త ఫ్యూచర్‌ని ఇంప్లిమెంట్ అయితే చేయబోతుంది. ఓకేనా? ఈ ఫ్యూచర్ ఏంటి అంటే హైప్ అనే ఒక కొత్త ఆప్షన్‌ని మన లాంగ్ వీడియోస్‌కి అండ్ షార్ట్ వీడియోస్‌కి ఇంప్లిమెంట్ అయితే చేయబోతుంది. ఓకేనా? ఈ హైప్ అనే ఆప్షన్ అది మనకు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి మీకు డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఫ్రెండ్స్ ఈ హైప్ అనే ఆప్షన్ గురించి మీకు క్లారిటీగా తెలియాలి అంటే ఫస్ట్ మీకు ట్రెండింగ్ అనే ఆప్షన్ గురించి తెలియాలి. సో దాన్ని అర్థం చేసుకుంటేనే మీకు ఇది అర్థమవుతుంది. ఓకేనా? అందు గురించి మీకు ట్రెండింగ్ దాని గురించి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను చిన్నగా. ఆ తర్వాత ఈ హైప్ అనే ఆప్షన్ గురించి అయితే మాట్లాడదాం. ఓకేనా? సో ఇప్పటివరకు గైస్ మీరు చాలా మంది పెద్ద పెద్ద క్రియేటర్స్ ఒక వీడియో చూసినప్పుడు చాలా మంది వీడియోస్ అనేవి ట్రెండింగ్‌లోకి వెళ్తూ ఉంటాయి. ట్రెండింగ్ 1లో గాని, ట్రెండింగ్ 2లో గాని, ట్రెండింగ్ 12 అని చెప్పేసి చాలా మంది వీడియోస్ అనేవి ట్రెండింగ్‌లోకి వెళ్తాయి. ఓకేనా? సో ట్రెండింగ్‌లోకి ఎలా వెళ్తాయంటే మన వీడియోస్ ఏవైనా అప్‌లోడ్ చేస్తాం గదా! అంటే పెద్ద పెద్ద క్రియేటర్స్‌యి. వాళ్ళకి ఇన్‌స్టాంట్‌గా అంటే అప్‌లోడ్ చేసిన వెంటనే ఆ ఒక్క రోజులో ఎక్కువ వ్యూస్, ఎక్కువ లైక్స్, ఎక్కువ కామెంట్స్ రావడం వల్ల ఏందంటే ఆ వీడియోని ట్రెండింగ్ కింద కన్సిడర్ చేసి ట్రెండింగ్ అనే కేటగిరీలో యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? అలా అని ట్రెండింగ్ కేటగిరీలో యాడ్ చేశారని చెప్పేసి అంటే ఆ కేటగిరీలోకి వెళ్తేనే కనిపిస్తదని కాదు. దానివల్ల ఏందంటే ఆ వీడియో అనేది ఇంకెక్కువ మందికి కొత్త వాళ్ళకి రికమెండ్ అవుతూనే ఉంటుంది పదే పదే. ఓకేనా? అందుగురించని చెప్పేసి ట్రెండింగ్ కోసం చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళ వీడియో గనుక వెళ్ళిందనుకోండి, తను పాస్ట్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోస్‌కి అండ్ తన ఛానెల్‌కి మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు క్లారిటీగా అర్థమైంది గదా! సో ఇదేందంటే పెద్ద పెద్ద క్రియేటర్స్‌కి హెల్ప్ అవుతుంది. ఏది ట్రెండింగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఇన్‌స్టాంట్‌గా వ్యూస్ రావాలంటే మంచి సబ్‌స్క్రైబర్స్ ఆల్రెడీ ఉండాలి. అండ్ మంచి లైక్స్ రావాలంటే చాలా కష్టం. ఓకేనా? బట్ ఇప్పుడు కొత్త క్రియేటర్స్‌కి ఈ ట్రెండింగ్ అనేది వర్క్ అవ్వాలంటే వర్క్ అవ్వదు. బట్ వీళ్ళ కోసమే ఈ హైప్ అనే కొత్త ఆప్షన్ వచ్చింది. దాని గురించి ఇప్పుడు మీకు డీటెయిల్‌గా అయితే చెప్తాను. సో, ఇక్కడ హైప్ అనే ఆప్షన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీకు వీడియో కింద లైక్ అని, కామెంట్ అని చెప్పేసి, షేర్ అని చెప్పేసి అయితే ఉంటుంది గదా! దాంట్లోనే ఒక హైప్ అనే కొత్త ఆప్షన్ అయితే ఇంప్లిమెంట్ అయితే చేయబోతుంది. సో, ఇది ఎలా ఉంటుందంటే, దాని మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూవర్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత దాంట్లో మనకు పాయింట్స్ అనేవి ఇస్తారు వ్యూవర్స్ అనేది. సో, పాయింట్స్ అవ్వచ్చు, లేకపోతే దాన్ని ఒక రేటింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఈ పాయింట్స్ వాళ్ళు ఎలా ఇస్తారంటే మనం చేసే వీడియో వాళ్ళకెలా అనిపిచ్చింది? అంటే ఎంటర్‌టైన్‌మెంట్ జేస్తే ఎంటర్‌టైన్‌మెంట్ మంచిగా ఇచ్చినామా లేదా? దాని ఇన్ఫర్మేషన్ మనం క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ జేసినామా లేదా? అన్నదాన్ని బట్టి వ్యూవర్‌కి ఎలా రిసీవ్ అయిందో దాన్ని బట్టి మనకు పాయింట్స్ అనేవి ఇస్తారు. ఓకేనా? ఈ పాయింట్స్ అనేవి మనకు ఎంత ఎక్కువొస్తే ఏందంటే ఆ వీడియో అనేది అంత హైప్‌కెళ్తుంది. హైప్ ఈస్ నథింగ్ బట్ ఏందంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? సో, అలా ఏందంటే వ్యూవర్స్ అందరూ ఎవరైతే చూస్తున్నారో అది 10 మంది చూస్తున్నారా? 20, 30 అని ఎంతమందైనా సరే చూసిన ప్రతి ఒక్కరేందంటే, మీకేందంటే పాయింట్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా? ఇస్తే ఏందంటే, ఆ యొక్క వీడియోని తీసుకెళ్ళి హైప్ అనే కేటగిరీలో యూట్యూబ్ అనేది పెట్టేస్తుంది. ఓకేనా? ఈ కేటగిరీలో ఒకసారి పెట్టిందనుకోండి, ఆటోమేటిక్‌గా ఆ వీడియో అనేది చాలా మందికి రిసీవ్ అవుతుంది. అంటే వ్యూవర్స్ అందరికి కనిపిస్తుంది. ఇంకా కొత్త కొత్త వాళ్ళకి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్‌కి కనిపిస్తుంది. ఓకేనా? సో, దానివల్ల ఏందంటే, ఈ 20 మంది, 30 మంది చూసి మీకు హైప్ అనే కేటగిరీ దాంట్లో పాయింట్స్ ఇవ్వడం వల్ల మీకేందంటే టైప్ అనే కేటగిరీకెళ్ళి సో, ఎక్కువ మందికి వ్యూవర్స్‌కి కనిపించడానికి ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? సో, ఇది మనలాంటి కొత్త క్రియేటర్స్‌కి అండ్ ఇప్పటి నుంచి గ్రో అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఈ ఆప్షన్ అనేది ఇంకా డీటెయిల్‌గా అయితే ఇంప్లిమెంట్ అవ్వలేదు. అంటే రోల్ ఔట్ అవ్వలేదు. వచ్చిన తర్వాత అది ఎలా ఉంటుంది? ఎలా సెట్ చేసుకోవాలి? లేకపోతే ఆటోమేటిక్‌గా వస్తుందా? దాని పాయింట్స్ ఏంటి? ఆ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ గురించి నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. సో, డెఫినిట్‌గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? అంటే దీనివల్ల మన బెనిఫిట్ ఉంటుందా? లేదా? అని చెప్పేసి మీకు అనిపిస్తే డెఫినిట్‌గా వీడియోని లైక్ చేసి మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే ఫాలో అవుతూ ఉండండి.